నువ్వు చేసిన పని వల్ల 10 మందిలో నా పరువు పోయింది. నీ పరువు పోయే పని నేనేం చేశాను? మీరు కాదంటే నేను మరో నీడ వెతుక్కుంటున్నాను అంతేగా. మీరు తిని పారేసిన విస్తరాకు ఎలా ఎగిరిపోతే నీకే. Shut up! నీ పిల్లల్ని నేను పెళ్లి చూపులు చూశాను, నాకు నచ్చింది, బాగా కోఆపరేషన్ చేస్తున్నాను 10 మంది వెక్కిరిస్తుంటే మీరు తట్టుకోగల శక్తి ఏ బాగాడికి ఉండదు. అవును, మరో ఆడదాని పక్కలో మొగుళ్ళు చూసి తట్టుకునే శక్తి ఆడవాళ్ళకు ఉండాలి అంతేగా మీరనేది. అది ఎందుకు జరిగిందో, ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో కూడా చెప్పాను. చెప్పినంత మాత్రాన నా గుండె మంట చల్లారిపోతుందా? ఇంట్లో ఆడదాని కాదని తిరిగే ప్రతి మగాడి భారీ మనసు ఓ అగ్నిగుండమే. భర్త ఇష్టపడే ఆడదానిలో ఉన్నదేంటి, తనలో లేనిదేంటి అనే భావం ప్రతి ఆడదాని గుండెని రంపోలా కోసేస్తుందండి. ఆ బాధ అనుభవించే ఆడదానికే తెలుస్తుంది. ఏం బాధపడ్డా నాకు విడాకులు ఇవ్వడానికి అంగీకరించిన తర్వాత ఈ ప్రచారాలు ఎందుకు, ప్రకటనలు ఎందుకు? మరో భర్త కోసం ఏ చేసుకోవద్దంటారా? చేసుకోకుండా మిమ్మల్ని ప్రియని కలిపి సుమతి లాంటి పతివ్రతాన్ని పేరు తెచ్చుకోమంటారా? మీ మగవాళ్ళు